మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ దినం మనము ఈస్టర్లో 7వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. 7th సండే ఆఫ్ ఈస్టర్. ఆ తర్వాత ఎసెన్షియల్ డేకి నెక్స్ట్ సండేలో ఉన్నామన్నమాట. అంటే యేసుక్రీస్తు పునరుత్థానుడై పరలోకమునకు ఎక్కిన తరువాత మొదటి ఆదివారం ఇది. కొందరు చర్చెస్లో ఈ దినము ఎసెన్షియల్ డే గురించి, యేసుక్రీస్తు ఆరోహణం గురించి ధ్యానిస్తూ ఉన్నారు. అలాగే మనకి చర్చి క్యాలెండర్ ప్రకారం ఇవ్వబడినటువంటి లేఖన భాగముల్లో ఈ దినం మనం చదువుకున్నటువంటి భాగము 12 మంది శిష్యుల్లో ఒకడైన యూదా యేసుక్రీస్తు ప్రభువుని శిలువకి అప్పగించిన తర్వాత ఆయనలో ఒక భావన కలిగి తాను యేసు ప్రభువుని పట్టించినందుకు ఇచ్చినటువంటి ఆ రూకలతో కొన్నటువంటి పొలంలోనే ఉరివేసుకుని కింద పడి పొట్టబగిలి చనిపోయాడని చెప్పి లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు యేసు ప్రభువుతో ఉన్నటువంటి 12 మందిలో యూదా చనిపోయినందువలన 11 మంది ఉన్నారు. పాత నిబంధన ప్రకారము యాకోబు సంతానమైన 12 మంది, వారి పేర్ల మీద 12 జాతులు ఇశ్రాయేలు సమాజంలో ఏర్పాటు చేయబడినవి. అది దేవుని దీవెనై ఉన్నది. యాకోబుకి నీ 12 సంతానము 12 జాతులుగా ఈ లోకములో విస్తరిస్తారని చెప్పి, అది దేవుని ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని ఇక్కడ నూతన నిబంధనలో దేవుని రాజ్యాన్ని వ్యాపింప చేయడానికి గుర్తుగా 12 మంది శిష్యులను యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. నిజానికైతే ఆయన సేవ నిమిత్తమై పంపేప్పుడు 70 మందిని పంపాడు. ఈ దినం కూడుకొని ఉన్న వారిలో 120 మంది శిష్యులు కూడుకొని ఉన్నారు. అయితే ఆ 12 మందికి మాత్రమే అపోస్తలులు అనేటువంటి ఒక స్థానం ఇవ్వబడింది. అపోస్తలులు అంటే అపోస్టల్స్ అనేటువంటిది అపోస్టలోస్ అనేటువంటి పదం నుండి తీసుకోబడింది. వన్ హూ ఈజ్ సెంట్ అవుట్, పంపబడినటువంటి వారు అని అర్థం. మెసెంజర్స్, దేవుని వార్తను లోకానికి అందించేటువంటి వారు. ఈ అపోస్తలులు 12 మందిగా యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకొరకంటే 12 వంశాలైనటువంటి జాతులైనటువంటి యాకోబుకి ఆశీర్వాదం చేసినటువంటి ఇశ్రాయేలు సమాజంలోని 12 జాతులకి నిదర్శనంగా లేదంటే గుర్తుగా 12 మంది అపోస్తలులను యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. యూదా మతంలో ఈ 12కి సంపూర్ణత అనేటువంటి అర్థం కూడా ఉన్నది. పరిపూర్ణము, 12 అంటే పరిపూర్ణమని వారి యొక్క న్యూమరాలజీలో ఉన్నదన్నమాట. అలాగే మనం ప్రకటన గ్రంథాన్ని చూసినప్పుడు కూడా 21వ అధ్యాయము 12-14 2 వచనాలు చదువుదామండి. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. ఇశ్రాయేలీయుల 12 గోత్రాల నామాలు ఆ ద్వారాల మీద, ఆ గేట్ల మీద వ్రాయబడి ఉన్నవన్నమాట. 12 మంది అక్కడ దూతలు కూడా ఉన్నట్లు మనకు తెలియజేయబడింది. అలాగే 14వ వచనంలో ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. దీని కొరకే ఈ 12 అనేది ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. యోహానికి ఇచ్చినటువంటి దర్శనంలో కూడా పరలోకంలోనే ఆ మహా గొప్ప పట్టణము 12 గుమ్మములు కలిగి ఉండడము, 12 మంది దూతలు,
12 గోత్రాల నామాలు అక్కడ వ్రాయబడి ఉండడం. అలాగే పట్టణపు పునాదుల మీద గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నాయి. వీరు పునాది అయి ఉన్నారు, దేవుని రాజ్యానికి పునాది అయి ఉన్నారు. నిజానికి కూడా ఈ మత్తీయ గురించి తరువాత ఎక్కువగా తెలియబడలేదు, కానీ ఆయన టర్కీ దేశానికి వెళ్ళి ప్రచారం చేశాడని, లేదంటే ఇథియోపియా దేశానికి వెళ్ళి ప్రచారం చేశాడని కొన్ని వివరాలు వ్రాయబడి ఉన్నాయి. బైబిల్లో కాదు కానీ వేరే పరిశోధనల్లో. ఏది ఏమైనప్పటికీ ఒకటి సత్యం ఏంటంటే 12 మంది కూడా హతసాక్షులయ్యారు. 12 మంది దేవుని సువార్త నిమిత్తమై భూదిగంతముల వరకు అంటే వివిధ దేశాలకు వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించు, వారి చేత కొట్టబడి, సిలువ వేయబడి, తలలు నరకబడి, బ్రతికుండగానే కాల్చబడి, బ్రతికి ఉండగానే వారి శరీరాలని చీల్చివేయబడి, అనేక ప్రకారాలైనటువంటి హింసలను ఎదుర్కొని వీరు దేవుని సువార్తను ప్రకటించారు. అందుకొరకు ఆ దర్శనంలో పునాదులపై వారి యొక్క పేర్లు వ్రాయబడి ఉన్నవి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ దినము మనము చదివినటువంటి భాగంలో అపోస్తలులు దేవుడు ఏర్పరచుకున్నటువంటి కారణం మనకి తెలుస్తుంది. అయితే కొన్ని ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతాయి. 12 మంది అవసరమా అంటే అది సంపూర్ణము, 12 గోత్రాలకి నిదర్శనము, యేసుక్రీస్తు ప్రభు ఏర్పరచుకున్నటువంటి ఒక పద్ధతి అది. కనుక పేతురు చెప్పినటువంటి మాటలు అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 20వ వచనంలో, అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొను గాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఇది 2 కీర్తనలలో ఉన్నట్లు మనము తెలుసుకోగలం. 69వ కీర్తన 25వ వచనములో, వారి పాళెము పాడవును గాక, వారి గుడారములలో ఎవడును ఉండకపోవును గాక. రెండవది కీర్తన 109వ కీర్తన 8వ వచనములో, వాని జీవిత దినములు కొద్దివవును గాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనును గాక. ఈ చెప్పబడినటువంటి మాటలు పేతురు మనస్సులో ఉన్నవి. అతనికి ఇప్పుడు తెలిసింది, యూదా స్థానంలో యూదా ఇల్లు పోయింది. అతను కొనుక్కున్న భూమిలోనే అతను చనిపోయాడు, దానిలో ఇంకెవరు నివాసం ఉండరు. అలాగే యూదా స్థానంలో ఇంకొకరిని మనము ఎన్నుకోవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి 12 మందిని ఎన్నుకున్నట్లు మనకి తెలుస్తుంది. ఈ లూకా సువార్త 6వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ భాగంలో పేరున తెలియజేయబడింది. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. వీరెవరనగా, ఆయన ఎవనికి పేతురు అను మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, మత్తయి, తోమా, అల్పై కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కారియోతు యూదా అనువారు. ఈ 12 మంది, దీనిలో ఇప్పుడు యూదా స్థానములో మత్తీయ అనేటువంటి అతన్ని ఎన్నుకోవడం జరిగింది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 23 నుండి 25వ వచనం వరకు. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బరబ్బా అనబడిన యోసేపు, మత్తయ్య అను ఇద్దరిని నిలువబెట్టిరి. 120 మంది కూడుకొని ఉన్నారు. సరే, వారిలో 11 మంది ఆల్రెడీ అపోస్తలులై ఉన్నారు. ఇప్పుడు ఆ మిగిలిన వారిలో నుండి ఇద్దరిని షార్ట్అవుట్ చేసి తీసుకొచ్చారు.
వారి గురించి ప్రార్థన చేసి వారి పేరు మీద చీట్లు వేసినప్పుడు వారి పేరు మీద చీట్లు వేసినప్పుడు మత్తీయా పేరు రావడం జరిగింది. కనుక మత్తీయాను వారు ఎన్నుకున్నారు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయము, ఇది కొంచెము తొందరపాటు చర్య అయి ఉంటుందా అనిపిస్తుంది. ఎందుకొరకంటే పౌలు మహా ఉధృతంగా దేవుని సేవను చేశాడు. ఈ 11 మంది శిష్యులతో పోటీపడి అంతకంటే ఎక్కువగా ఆయన సంఘాలను స్థాపించి అలాగే అనేక పత్రికలను వ్రాసి దేవునికి గొప్ప సాక్షి అయ్యాడు. కానీ వీరు అపోస్తలులకి పెట్టుకున్నటువంటి ఆ కొలమానం ప్రకారము పౌలు దీనిలో సరిపోదు. వీరేమని కొలమానం పెట్టుకున్నారు? యేసుతో ఉండి ఆ 3 సంవత్సరాలు యేసుతో మొదటి నుండి ఉండి ఆయన ఆరోహణకు కూడా సాక్షులై ఉండాలి. అయితే పౌలు యేసు ఆరోహణమైన తరువాత కొంతకాలం వరకు క్రైస్తవులను, క్రీస్తుని నమ్మినటువంటి వారిని, క్రీస్తు శిష్యులను హింసించేటువంటి వారి గుంపులో ఒకడై ఉన్నాడు. ఇంతవరకు స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపినప్పుడు వారితో పాటు కూడా పౌలు ఉన్నట్లు ఆయనే ఒప్పుకున్నాడు. ఆ తరువాత దమస్కు మార్గములో క్రీస్తు దర్శనం పొంది ఆయన శిష్యుడు అవడం జరిగింది. బ్రతికి ఉండగా, భూమి మీద ఉండగా యేసుని పౌలు చూచినట్లు మనకి సూచనలు కనబడవు. కనుక వీరి కొలమానం ప్రకారం ఆయన ఫిట్ కాదు. కానీ దేవుని దృష్టిలో పౌలు ఎంతగానో దీవించబడి వీరికంటే అధికమైనటువంటి సేవను చేయగలిగి ఉన్నారు. కాబట్టి ఒకవేళ కొంతకాలం ఆగి ఉంటే పౌలు ఆ స్థానంలోనికి వచ్చి ఉండేవాడేమో. కానీ దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనకు తెలియదు. కానీ పేతురు ప్రేరేపించబడి ప్రార్థన చేసి 12వ వానిగా మత్తీయాను ఎన్నుకోవడం జరిగింది. మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని సువార్తను వ్యాప్తి చెందించేటువంటి క్రమములో దేవుడు పలు విధాలుగా జనులను ఉపయోగించుకుంటాడు. పౌలు ఒక మాట రాస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27లో, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించను. అందరూ అపోస్తలుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ భాషల అర్థము చెప్పుచున్నారా? నానా విధములైనటువంటి రీతిగా దేవుడు వాడుకుంటున్నాడు. ఈ సృష్టిలోనే ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నట్లు దేవుడు నియమించి ఉన్నాడు. ప్రతి ఒక్కరి శక్తి సామర్థ్యములు వేరువేరై ఉన్నాయి. ఒకే ఇంట్లో పుట్టిన 4 బిడ్డలు కూడా వేరువేరు గుణాలను, లక్షణాలను, సామర్థ్యాలను కలిగి ఉండడం మనం చూడగలం. అయితే కొందరు ఈ సత్యం తెలుసుకోకుండా బలహీనులను, లేకపోతే వారు కోరినటువంటి లక్షణాలు లేని వారిని తృణీకరించటము, లేదంటే హేళన చేయటం జరుగుతుంది. కుటుంబంలోనే జరుగుతుంది. సమాజంలో అయితే ఇంకా అధికంగా ఉంది. వారిని బలహీనులని, అల్పులని త్రోసివేయడం కూడా జరుగుతుంది.
చిన్న చూపు చూడడం జరుగుతుంది. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైనటువంటి రీతిలో వాడుకుంటున్నాడు. ఇది తెలియక కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. వారిని హేళన చేయటం ఒకటైతే, కొందరు వారి పాత్ర ఏంటో కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. చాలామందికి ఈ యొక్క వ్యాధి ఉంటుంది. అదేంటంటే ఇమిటేషన్. ఐడియాలజీ వేరు. ఒక ఐకాన్గా లేదంటే ఒక మాదిరిగా ఒకరిని ఎంచుకోవడం వేరు. అయితే మనందరికీ మాదిరి క్రీస్తు అయి ఉన్నాడు. అయితే కూడా ప్రభావశాలి అయిన కొందరు వ్యక్తులను, వారి జీవితాలను, వారి గుణలక్షణాలను తెలుసుకొని వారిని అనుసరించడానికి, వాటిలో కొన్నింటిని మనము మన జీవితంలో ఆపాదించుకోవడానికి ప్రయత్నించటం అది వేరు. గుడ్డిగా అనుకరించటం వేరు. టోటల్గా మనమేంటో మర్చిపోయి వారి ప్లేసులో వారిలా ఉండాలని ప్రయత్నించటం అది దేవుని యొక్క సృష్టికి వ్యతిరేకమై ఉంది. ఇది చాలా మర్మం అన్నమాట. అర్థం కాదు కొందరికి. నిన్ను దేవుడు ఈ భూమి మీద ఒక వ్యక్తిగా సృష్టించాడు. నీకు కొన్ని లక్షణాలను ఇచ్చాడు. నీకు కొన్ని శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. నీకు కొన్ని ఆలోచనలను ఇచ్చాడు. కాబట్టి ఎవరినో అనుసరించటము, ఎవరికో ఫ్యాన్ అయిపోయి వాళ్ళని పూజించటం అది సాతాను వలన కల్పించబడేది. నిన్ను నీవు తెలుసుకొని నీ సామర్థ్యాలను, నీ శక్తిని, నీ ఆలోచనలను, నీ గుణలక్షణాలను దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగించాలి. నేర్చుకోవడం వేరు, కానీ నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవడం అది పాపమవుతుంది. ఈ తేడాని గమనించుకోవాలన్నమాట. సృష్టిలో మానవులందరూ కూడా నేర్చుకుంటారు. ముందున్నటువంటి వారిని చూసి నేర్చుకుంటారు, క్రొత్తవి కనిపెడుతుంటారు. అలాగే కొత్త కొత్త ఆలోచనలను ప్రభావితం చేసేటువంటి ఆలోచనలను కలిగి ఉంటారు. ఇది నిత్యము జరిగేటువంటి ప్రాసెస్. దీన్ని ఎవరు కూడా ఆపలేరు, ఆపమనడం లేదు కూడా. అయితే మనము ఒక ప్రత్యేకంగా మనకున్నటువంటి కాలములో, పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు మన కాలములో మనము దేవునికి ఉపయోగపడు రీతిగా మన యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించాలి. అయితే ఎవరైతే సక్సెస్ఫుల్ అవుతుంటారో, ఎవరైతే పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారో, వారిని అనుసరించే క్రమంలో తనని తాను మరిచిపోవడం పాపం అవుతుంది. దేవుడిచ్చిన ఒక వ్యక్తిత్వాన్ని నీవు వదిలివేసి ఇంకొకరిని అనుసరించడం తప్పవుతుంది అన్నమాట. ఇది వ్యాధి. కొందరిని ఎన్నుకొని వాళ్ళేం చేస్తే నేను అది చేయాలనుకోవడం. అలాగూ కొంత ప్రీచర్స్లో కూడా కనబడుతుంది ఈ వ్యాధి. ఎవరినో ఒకరిని గుడ్డిగా అనుసరించటం. అలాగే సంఘంలో కూడా కనబడుతుంది. వారు తమని తాము మర్చిపోయి, క్రీస్తుని మర్చిపోయి, క్రీస్తు మనకి మాదిరి అయి ఉండగా అది వదిలివేసి ఎవరినో ఒకళ్ళని పట్టుకొని ఏలబడడం గమనిస్తుంటాం. ఇవన్నీ కూడా సాతానుడు మనలను తప్పుదావ పట్టించడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నమాట. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, పౌలు చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందరూ అపోస్తలుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు వరము గలవారా, కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుతున్నారా, అందరూ భాషల అర్థము చెప్తున్నారా? కొంతమంది ఇది కూడా దుష్ప్రచారం చేస్తారు. భాషలు మాట్లాడకపోతే క్రైస్తవులు కాదు.
ఈ భాషలు అనేది చాలా పెద్ద విషయం. దాన్ని అర్థం చేసుకోవాలి. దానికి ఒక దేవుడు ఈ సృష్టిలో ఏది కూడా మీనింగ్లెస్గా చేయలేదు. నిష్ప్రయోజనంగా ఏది చేయలేదు, లేకపోతే ఉపయోగం లేనిది ఏది కూడా చేయలేదు. భాషలు మాట్లాడితే దానికి ఒక ఉద్దేశం ఉండాలి. అయితే వీరు చేసేటువంటి ప్రచారం వలన భాషలు మాట్లాడకపోతే క్రైస్తవులు కాదని ఎంత అనర్థం జరుగుతుందంటే, క్రీస్తు సత్యమై ఉన్నాడు. ఐ యామ్ ద ట్రూత్. అసత్యము అబద్ధం అనేది సాతానుడికి సంబంధించింది. సాతానుడిని అబద్ధికుడు అని క్రీస్తు పిలిచాడు. పాపం వచ్చినా రాకపోయినా, తెలిసినా తెలియకపోయినా ఎవరినో ఇమిటేట్ చేసి కొందరు భాషలు మాట్లాడేస్తున్నారు. వారికి అది దేవుడు ఇచ్చిందా కాదా, నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను తెలియక వీరు తొందర పెట్టడం వలన, భయపెట్టడం వలన భాషలు మాట్లాడకపోతే క్రైస్తవులు కాదంటే అబద్ధాన్ని ఆశ్రయించి, అంటే సాతానుని ఆశ్రయిస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా కొందరిని పాపములో నెట్టడానికి వీరు ఉపయోగపడుతున్నారు. తెలిసి తెలియక చేసేటువంటి తప్పిదాలు ఎంతో దేవుని రాజ్యానికి భంగకరమై ఉన్నవి. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 మాట తెలియజేస్తాడు. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించును. ఇది దేవుని ఏర్పాటై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు అయితే తన్నెందరు అంగీకరించారో వారందరూ కూడా దేవుని బిడ్డలగున్నట్లు అధికారం ఇస్తున్నారు. అంటే వీఆర్ ఆల్ సేమ్, మనందరము దేవుని బిడ్డలమై ఉన్నాం. అయితే ప్రతి బిడ్డ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అయి ఉన్నట్లుగా ప్రభువులో మనం ప్రత్యేకమైనటువంటి వారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారు. ఎవ్రీవన్ ఈజ్ స్పెషల్. వారిని ఒక ప్రత్యేక రీతిలో దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉన్నది. చర్చిల్లో ఈ దినం జరుగుతున్నట్లు కొందరు ప్రముఖులు, కొందరు పెద్దలు, కొందరు లీడర్స్, వాళ్ళ డ్రామాలు ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయో మనం పరిశీలించి తెలుసుకోవాలి. మూలభూత సిద్ధాంతం ఏంటంటే, ప్రభువునందు మనందరము కూడా సమానులమై ఉన్నాము. మనము ఆయన బిడ్డలమై ఉన్నాము. దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో కార్యభారాన్ని వహించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు ఎలా మనల్ని ఉపయోగించుకుంటాడో తెలుసుకొని ఆయనకు ఉపయోగకరమైనటువంటి సాధనంగా, ఆయన శరీరములో ఒక భాగంగా మనము ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ సంగతిని తెలుసుకొని నెమ్మది గలవారమై సమాధానంతో మనకు తోచినది, మనము చేయగలిగినది, దేవుడు మనకిచ్చినటువంటి శారీరక మానసిక ఆలోచనలను బట్టి, కెపాసిటీస్ని బట్టి దేవుని సేవలో మనము పాల్గొనవలసినటువంటి వారమై ఉన్నాం. అలా చేయుటకు తండ్రి అటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును సదాకాలము కావలి ఉండునుగాక.